ఇంకోసారి పట్టుకోండి. ఈ విగ్రహం ఎవరైతే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ 7 తరాల పెద్దలందరికీ ముక్తి, ఈ విగ్రహం పెట్టుకున్న వాళ్ళకి ముక్తి. వీళ్ళ తరాలు ఇక్కడి నుంచి భూమి ఉన్నంత వరకు ఎన్ని తరాలైనా ఎంతమంది అయినా అందరికీ ముక్తి. ఈ విగ్రహానికి ధూపం, దీపం, హారతి, నైవేద్యం, పూజ ఏమీ అవసరం లేదు. మీరు అన్నీ చేసుకున్నా తప్పేమీ లేదు. స్త్రీల నెలసరప్పుడు, పురుడప్పుడు, శోధకం అప్పుడు, గ్రహణం అప్పుడు కూడా అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకోవచ్చు. ఎటువంటి నియమనిష్టలు లేవు. అమ్మవారి విగ్రహం మెడలో రుద్రాక్ష వేసిస్తారు నాన్నగారు. విశేష పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం, వినాయక చవితి, అయ్యప్ప స్వామి పూజ, ఇంకేమైనా పూజలు, నోములు, వ్రతాలు, శుభకార్యాలకు ఇంటి పెద్ద రుద్రాక్ష మెడలో వేసుకొని కార్యక్రమం అయిపోయినాక నీళ్ళలో కడిగి ఆరబెట్టి అమ్మవారి మెడలో వేసేయాలి. అశుభాలకు ఆ రుద్రాక్ష వేసుకొని వెళ్ళకూడదు. ఈ విగ్రహం పెట్టుకున్న వారి ఇంట 7 తరాలకు ఒక ఋషి భూమి ఉన్నంత వరకు పుడుతూనే ఉంటారట. ఋషి అంటే నాన్నగారి మాదిరి అజ్ఞాతము, మౌనము, తపస్సు అని నిద్రపోకుండా ఉండడం ఇవేమీ ఉండవట. అందరి మాదిరి ప్యాంటు షర్ట్ వేసుకొని వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో నిష్ణాతులై ఎక్కువ మందికి ఉపాధి కల్పించి కాన్ఫిడెన్స్లో వైన్ కూడా తాగుతారట. వాళ్ళ ఏకాంతంలో వాళ్ళకే తెలియకుండా తపస్సు జరిగి లోకమంతరికి మేలవుతుందట. అటువంటి ఋషులు విగ్రహం పెట్టుకున్న వారి ఇంట 7 తరాలకు ఒకరు భూమి ఉన్నంత వరకు పుడుతూనే ఉంటారట. ఈ శంబల్ నగర్లో ఎలాగైతే 8,23,543 మంది భారతీయ సనాతన వేదాంత హైందవ గాయత్రి ఋషులు ప్లస్ నాన్నగారు, వీరు కూడా ఆ ఋషి. ఇంతమంది ఋషుల తపశ్శక్తి భూమి ఉన్నంత వరకు ఇక్కడ ఎలాగైతే నిరంతరం ఉంటుందో అదేవిధంగా ఈ విగ్రహం పెట్టుకున్న ఈ విగ్రహం ఈ భూమి మీద ఎక్కడున్నా ఆ విగ్రహానికి కూడా భూమి ఉన్నంత వరకు ఇంతమంది ఋషుల తపశ్శక్తి నిరంతరం పాసాన్ అవుతూనే ఉంటుంది. ఈ విగ్రహాలు మేము ఉత్తరప్రదేశ్లో తయారు చేసినాం. ఇతర విగ్రహం లోన్ కాస్ట్ తయారు చేసినందుకు ట్రాన్స్పోర్టేషన్ 3,000 అవుతుంది. విగ్రహం కావాలనుకున్న వాళ్ళు 3,000కు తగ్గించకూడదు. ఎక్కువ అంటే వాళ్ళు ఇష్టం, ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. తయారైన విగ్రహాలు నేరుగా ఇవ్వడం జరగదు. ఈ విగ్రహాలు నాన్నగారు మీకు పంపిస్తాం. 40 రోజులు
ఇంతమంది ఋషుల తపశక్తి నింపిన విగ్రహాలు మాత్రమే కిందకు పంపిస్తారు. వాటిని మేము ఒక రూమ్లో ఉంచి ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ విగ్రహాలు ఇస్తూ ఉంటాం. ఈ విగ్రహాలు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అంటే దేవుణ్ణి ఎక్కడ పెడతామో అక్కడ పెట్టాలి. అంతేగాని గిఫ్ట్ ఆర్టికల్ లాగా షోకేస్లో, కబ్బోర్డ్లో, టేబుల్ మీద, వ్యాపార స్థలాల్లో ఇంకెక్కడైనా కూడా విగ్రహాన్ని పెట్టకూడదు. ఈ విగ్రహాన్ని ఎవరు తాకవచ్చు అంటే విగ్రహం తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళిద్దరి తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు, భర్త తల్లిదండ్రులు. వీళ్ళ తీసుకెళ్ళిన వాళ్ళ కొడుకు, కోడలు, వాళ్ళ పిల్లలు. కొడుకు అత్తగారు, మామగారు. కోడలు ఆడబిడ్డలు అంటే వీళ్ళ కూతుళ్ళే. కూతురు అల్లుడు వాళ్ళ పిల్లలు, కూతురు అత్తగారు, మామగారు. కూతురు ఆడబిడ్డలు అంటే భర్త అక్కలు చెల్లెలు. వీళ్ళు మాత్రమే తాకడానికి అర్హత. ఇక ఏ బంధువర్గం కానీ, స్నేహితులు కానీ, బయట వాళ్ళు కానీ ఎవరు ఈ విగ్రహాన్ని తాకకూడదు, అంటే ముట్టుకోకూడదు. చూడవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు. వేరే బంధువర్గం అంటే రఫ్ ఐడియా. భార్య తరఫున, భర్త తరఫున అన్నదమ్ముళ్ళు, అక్కల చెల్లెళ్ళు, పిన్నిలు, బాబాయిలు, పెదమ్మలు, పెదనాయలు, మేనత్తలు, మేనమామలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలు ఎవరైనా కూడా ఆ విగ్రహాన్ని తాకకూడదు. తర్వాత మీరు ఇల్లు మారినా, ఊరు మారినా, స్టేట్ మారినా, కంట్రీ మారినా, భూమి ఉన్నంత వరకు తరాలు మారినా ఇవే పాటించాలి. ఈ విధంగా పాటిస్తామనే వాళ్ళు మీ బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు ఇంకెవరు ఉన్నా, ముఖ్యమైన వాళ్ళు ఉన్నా కూడా మీరు గిఫ్ట్గా ఈ విగ్రహాన్ని ఇవ్వాలనుకుంటే పాటించే వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. మీరు అనుకుంటే ఆ పాటించమన్న వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న విగ్రహం ఇవ్వకూడదు. ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. చాలా మంచి మాటలు చెప్పారు.